హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి నార్త్ ఈస్ట్ కార్నర్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అనేది చూపెట్టడం జరుగుతుందండి. చాలామంది వ్యూవర్స్ మనని రిక్వెస్ట్ చేశారు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ ఉంటే చూపెట్టండి అని. సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ ఈ హౌస్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వీడియోని ఎక్కడ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ హౌసెస్ ఏమైనా ప్రమోట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మేము అనేది తక్కువ ధరలో ప్రమోట్ చేయడం జరుగుతుంది. హౌసెస్ కానీ, ఓపెన్ ఫ్లాట్స్ కానీ, అపార్ట్మెంట్స్ కానీ ఏవైనా మేము అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో లెట్స్ గెట్ టు ద వీడియో. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి 110 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 120 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో మనకి ఇది వచ్చేసి నార్త్ ఫేస్ ఈస్ట్ కార్నర్ బిట్ అనమాట. మనకి 2 సైడ్స్ 30 ఫీట్ వైడ్ రోడ్ అనేది రావడం జరుగుతుంది. మనకి 2 సైడ్స్లో మనకి గార్డెన్ ఏరియా అనేది అవుట్ సైడ్లో ఇవ్వడం జరిగిందండి. ఎక్సలెంట్ ఎలివేషన్ హౌస్ మాత్రం ఎక్సలెంట్ ఎలివేషన్తో మంచి క్వాలిటీ అండ్ ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్తో ఇది అనేది చేయడం జరిగింది. మీరు చూడొచ్చు, ఇది వచ్చేసి అవుట్ సైడ్లో మనకి గార్డెన్ ఏరియా, ఈస్ట్ కార్నర్లో గార్డెన్ ఏరియా అనేది చాలా బాగా ఇవ్వడం జరిగింది. మనకి ఫ్రంట్లో కూడా గార్డెన్ ఏరియా ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో రావడం జరుగుతుందని, అలాగే హౌస్ కూడా మనకి రీజనబుల్ రేట్లో రావడం జరుగుతుంది. సో ప్రైస్ అండ్ లొకేషన్ కోసం వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సో ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి మనకి ఫేసింగ్ అనేది 26 ఉంటుందన్నమాట, 26. మనకి లెంత్ వచ్చేసి 38 ఉంటుంది. సో మనకి బోర్ అనేది 350 వరకు వేశారనమాట. సో మనకి ఎంట్రీలోనే మనకి పార్కింగ్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇది వచ్చేసి మనకి బోర్ కనెక్షన్ అనమాట. మీరు చూస్తుంది బోర్ కనెక్షన్, అలాగే కృష్ణ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి. మనకి వాటర్ ఫెసిలిటీకి ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు, మనకి అన్ని అవైలబుల్గా ఉన్నాయి ఈ హౌస్కి. సో ఇది వచ్చేసి మనకి అవుట్ సైడ్లో ఫాల్ సీలింగ్ అనేది సెట్ బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి 1.5 ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి అవుట్ సైడ్లో మీరు చూడొచ్చు ఎలివేషన్, అలాగే మనకి సెకండ్ డోర్ కూడా హౌస్కి రావడం జరిగింది. మనకి ఈస్ట్ కార్నర్లో గ్రౌండ్ ఫ్లోర్లో మనకి సెకండ్ డోర్ అనేది మెయిన్ ఎంట్రీ డోర్ అనేది రావడం జరిగింది. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మనకి డోర్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఇవ్వడం జరిగింది. మనకి అవుట్ సైడ్ టైల్స్ కూడా చూడొచ్చు, ఫుల్ టేక్ అని డోర్ అన్నమాట, ఫుల్ టేక్తో చేయడం జరిగింది. సో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఇది వచ్చేసి మనకి రెంటల్ పర్పస్ కోసం మెయిన్గా కట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి హౌస్ ఎంట్రీలోనే మనకి హాల్ అనేది రావడం జరుగుతుందండి. ఎక్సలెంట్ ఫాల్ సీలింగ్ డిజైన్తో చేయడం జరిగింది, జిప్సన్ ఫాల్ సీలింగ్. సో కింద మనకి మొత్తం మార్బుల్ యూజ్ చేయడం జరిగింది. మనకి ఇది వచ్చేసి మనకి వుడెన్ విండోస్తో హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనమాట, సఫిషియెంట్ సెల్ఫ్తో టీవీ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, మనకి గ్రీన్ కలర్ పెయింట్తో మనకి హాల్ రూమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్తో ఈ హౌస్ అనేది హాల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మనకి మీరు చూస్తుంది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అన్నమాట, మాస్టర్ బెడ్రూమ్. అలాగే మనకి కార్నర్లో ఈస్ట్ కార్నర్లో మనకి పూజా గది ప్లస్ కిచెన్ ఇవ్వడం జరిగిందండి. సో మనకి చిన్న ఆర్చ్ ఇవ్వడం జరిగింది పూజా గదికి. డోర్ అనేది ఎలాంటిది ఇవ్వలేదు, కాకపోతే ఓపెన్గా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్, 7 షేప్లో మనకి ఓపెన్ కిచెన్ అనేది రావడం జరుగుతుందండి. సఫిషియెంట్ సెల్ఫ్, అలాగే మనకి 1 ట్యాప్ ఇవ్వడం జరిగింది. సో ఇవి వచ్చేసి మనకి సఫిషియెంట్ సెల్ఫ్స్ మీరు చూడొచ్చు క్లియర్గా. మీకు ప్రతి వీడియోలో మేము అనేది ప్రతి ఒక్క బిట్ను మీకు క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క వీడియోలో మీకు ఎక్కడ ఏది ఉందనేది క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. సో మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంచి ఈస్ట్ నార్త్ కార్నర్ బిట్ కోసం చూస్తుంటే ఈ వీడియోని షేర్ చేయండి. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అనమాట. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK కన్స్ట్రక్ట్ చేశారు. రెంటల్ పర్పస్ కోసం మనకి ఈజీగా 7 to 8K అనేది రెంట్ పర్పస్ అనేది రావడం జరుగుతుంది. మనకి ఈ ఏరియాలో డిమాండ్ ఉంది. వీటి అటాచ్డ్ వాష్రూమ్. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ GHMC పరిధిలోకి రావడం జరుగుతుంది. మీకు లొకేషన్ అనేది మనకి 2 ORR కనెక్ట్ అవుతాయండి. ఈ హౌస్కి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. సో మనకి ఫ్రంట్లో 30 ఫీట్ రోడ్, మనకి 2 సైడ్స్లో 30 ఫీట్ రోడ్ రావడం జరుగుతుంది. వాటర్ అవైలబిలిటీ ఉంది. మనకి టోటల్గా 1900 SFT అనేది రావడం జరుగుతుందండి. మనకి వెస్ట్ సైడ్లో మనకి స్టెప్స్ అనేది రావడం జరిగిందండి. వెస్ట్ కార్నర్లో స్టెప్స్ అనేది ఇవ్వడం జరిగింది హౌస్కి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూడొచ్చు, ఎంట్రీలోనే మనకి డోర్ అనేది ఎక్సలెంట్గా, మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనేది ఎక్సలెంట్గా టేక్తో చేయడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ కూడా మనకి వుడెన్ స్టైల్లో ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట.
సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో మనకి చూద్దాం హౌస్ అనేది ఎలా ఉందో ఎంట్రీ అయ్యి. సో ఎంట్రీలోనే ఇది వచ్చేసి మనకి హాల్ అనమాట. మనకి బ్లూ కలర్ పెయింటింగ్తో అలాగే వుడెన్ కలర్తో మనకి సెల్ఫ్స్ అనేది పెయింట్ చేయడం జరిగింది. గ్రౌండ్ మొత్తం మనకి మార్బుల్తో ఇవ్వడం జరిగింది. మనకి ఈ సైడ్లో సెకండ్ డోర్ అనేది ఇవ్వడం జరిగిందండి. బి సైడ్లోనే మనకి 2 doors అనేది రావడం జరుగుతుంది. మీరు చూడవచ్చు మనకి ఫస్ట్ ఫ్లోర్లో యూపీవీసీ విండోస్ యూజ్ చేయడం జరిగిందండి. ఇది వచ్చేసి మనం ఉండడానికి చూడవచ్చు మనకి బ్లూ కలర్ పెయింటింగ్ వుడెన్ కలర్ స్టైల్తో ఇవ్వడం జరిగింది. సఫిషియెంట్ సెల్ఫ్స్. ఇది వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది వెస్ట్ సైడ్లో రావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో 2 BHK ఇచ్చారనమాట. సో మనకి వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. టీవీ బిసైడ్లో వాషింగ్ బేసింగ్ ఏరియా అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు చూడొచ్చు ఫాల్ సీలింగ్ అనేది టోటల్గా ఎల్లోతో బార్డర్ ఫినిషింగ్ అనేది ఎల్లో కలర్తో చేయడం జరిగింది. డిఫరెంట్ స్టైల్లో డిఫరెంట్ కలర్లో చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి సఫిషియెంట్ సెల్. మనకి ఎలాంటి ఐడల్స్ కానీ ప్లాంట్స్ కానీ పెట్టుకోవడం కావడానికి వీలుంది. సో ఇది వచ్చేసి మనకి కిచెన్ అన్నమాట విత్ అటాచ్డ్ పూజా రూమ్. ఇది వచ్చేసి మనకి బ్లూ కలర్లో ఆర్చ్ ఇవ్వడం జరిగింది కిచెన్ ఎంట్రీలో. సో మనకి లైటింగ్కి ఎలాంటి ప్రాబ్లం లేదండి. మనకి లైట్స్ అనేవి చాలా బాగా అవైలబుల్గా ఈ హౌస్లో పెట్టడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి పూజా రూమ్ లెఫ్ట్ సైడ్లో మనకి 2 సెల్ఫ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్లో మనకి కిచెన్ అనేది రావడం జరుగుతుంది. ఫుల్ గ్రానైట్ అనేది యూజ్ చేశారు. అలాగే వైట్ టైల్స్ యూజ్ చేశారు. గ్రీన్ కలర్తో ఫాల్ సీలింగ్ చేశారు. సో మనకి రిఫ్రిజిరేటర్ కూడా ఇవ్వడం జరిగింది స్విచ్చెస్తో. సో ఇది వచ్చేసి మనకి 2 BHK. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. సౌత్ సైడ్ కార్నర్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. గ్రీన్ కలర్ అలాగే బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి ఫాల్ సీలింగ్ అలాగే పెయింట్ అనేది రావడం జరుగుతుంది. సో లాక్స్ అనేది మనకి వెస్ట్రన్ స్టైల్లో ఇవ్వడం జరిగిందండి లాక్స్ అని. అలాగే ఈ బెడ్రూమ్లో మనకి 1 UPVC విండో రావడం జరుగుతుంది వెంటిలేషన్ కోసం బ్యాక్ సైడ్ నుంచి. సో ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో. సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానండి, ఈ హౌస్ వచ్చేసి మనకి 110 గజాల్లో G+1 ఇండిపెండెంట్ హౌస్ ఎక్సలెంట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి. చాలా డిమాండ్ ఉంటుంది నార్త్ ఈస్ట్ కార్నర్కి. సో మీకు ఈ హౌస్ నచ్చినట్టయితే వెంటనే కాంటాక్ట్ అయిపోండి. మేము అనేది మీకు దగ్గరుండి హౌస్ అనేది చూపెట్టడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అన్నమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి ఎస్పెషల్గా కలర్ అనేది ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ అలాగే పెయింట్ డోర్ కాంబినేషన్ అనేది సేమ్ ఇవ్వడం జరిగింది. సో మనకి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇవ్వండి. సో 2 bedrooms మనకి 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అనేది ఇవ్వడం జరిగింది ఈ హౌస్లో. సో ఫ్లోరింగ్ మొత్తం మనకి సేమ్ యాస్టీస్ మార్బుల్ వాడడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి హాల్లో ఫాల్ సీలింగ్ అనేది ఇలా అవపడుతుంది. సో మనకి అవుట్ సైడ్లో మనకి గ్లాస్ అనేది వాడడం జరిగిందండి. మనకి చూడొచ్చు మీరు వచ్చేసి మీకు ఇప్పుడు క్లియర్గా కనిపిస్తుంది. రోడ్ అనేది 30 feet వైడ్ రోడ్ అనేది ఎలా ఉందో మనకి ఫ్రంట్లోనే షాప్ కూడా ఉండడం జరుగుతుంది. 30 feet రోడ్ అనేది మనకి రావడం జరుగుతుంది. 2 side వైడ్స్ మనకి 30 feet రోడ్ అనేది రావడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ కార్నర్లో కూడా వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది ఈస్ట్ సైడ్లో. సో ఈ హౌస్ లొకేషన్ వచ్చేసి మనకి ఇంజాపూర్లో ఉండడం జరుగుతుందండి. శ్రీనివాస్పురం. సో ఇది వచ్చేసి కాలనీ వచ్చేసి శ్రీనివాస్పురం కాలనీ అన్నమాట. సో ఎల్బీ నగర్ GHMC పరిధిలోకి రావడం జరుగుతుంది. సో ఇంజాపూర్ లొకేషన్ హైత్ నగర్ నుంచి విజయవాడ హైవేకి మనకి 3 kilometers రావడం జరుగుతుంది. అలాగే ఇంజాపూర్ సాగర్ హైవేకి మనకి జస్ట్ 2 kilometers లోపే ఇంజాపూర్ సాగర్ రోడ్ అనేది మనకి కనెక్ట్ అవుతుందన్నమాట. మనకి 2 main roads అనేది నేషనల్ హైవే అనేది ఈ హౌస్కి కనెక్ట్ అవుతున్నాయి. సో మనకి ఈ హౌస్ ప్రైస్ విషయానికి వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారండి, నెగోషియబుల్. సో ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మా టీం అనేది మీకు హౌస్ అనేది దగ్గరుండి చూపిస్తుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మేము అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది అండి ఈరోజు వీడియో నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. మీకు నచ్చితే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.